హలో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐఎమ్ నారు శంకరాచారి. మీకు ఇంతకుముందు వీడియోలో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ విభాగంలో వచ్చేటటువంటి 9 పేపర్ల గురించి వివరించాను. అందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మెరిట్ కౌంటెడ్ పేపర్స్ 7 గురించి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. అందులో భాగంగా మనము ఈ మెరిట్ కౌంటెడ్ పేపర్స్ మొత్తం 7 ఉంటాయి. 7లో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే, పేపర్ 2 జనరల్ స్టడీస్ 1, పేపర్ 3 జనరల్ స్టడీస్ 2, పేపర్ 4 జనరల్ స్టడీస్ 3, పేపర్ 5 జనరల్ స్టడీస్ 4. అంటే జనరల్ స్టడీస్ పేపర్లు మొత్తం 4 పేపర్లు, జనరల్ ఎస్సే 1, మొత్తం 5 పేపర్లు. మరియు ఆప్షనల్కి సంబంధించినటువంటి పేపర్లు 2 ఉంటాయి. అది పేపర్ 6, పేపర్ 7. ప్రతి పేపర్కి 250 మార్కులు ఉంటాయి. మరి 7 × 250 టోటల్గా 1750 మార్కులు రాత పరీక్షకు ఉంటాయి. మిగతా 275 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూ లేదా ఓరల్కి ఉంటాయి. మొత్తం 2025 మార్కులు. ఈ 2025 మార్కుల్లో మనము 50% మార్కులు ఎవరైతే అభ్యర్థులు సాధిస్తారో వాళ్ళు మంచి సర్వీస్కు ఎంపిక అవుతారు. అంతేకాకుండా ఇంకా టాప్ సర్వీసులలో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ కావచ్చు, ఈ 3 సర్వీసులలో ఎంపిక కావచ్చు. లేదా ఇంకా ఇతర సర్వీసులకు కూడా మీరు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మెరిట్ కౌంటెడ్ పేపర్స్ మీద బాగా అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాక్ టెస్టులు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 100% ఏకాగ్రతతో చదివి అందరికంటే విభిన్నంగా రాత పరీక్షకు సన్నద్ధం కావాలి మిత్రులారా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.